దశాబ్ద కాల రాజకీయ ప్రయాణం, పదవులు ఆయన కోరని ఐశ్వర్యం, ప్రజాసేవే ఆయన నడిచే మార్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ జగనన్నకు అనుచరుడుగా పనిచేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎంసీ విజయానందరెడ్డి గారు ఆయన రాజకీయ జీవితంలో చేసిన ప్రజా సంక్షేమం మరియు సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో మచ్చు కొన్ని. ఈ ప్రపంచాన్నే భయపట్టిన కరోనా కాలంలో ప్రతిరోజు 2000 మందికి భోజనం అందించారు. ఎంతో మందికి నిత్యావసర సరుకులు మరియు ప్రభుత్వ వైద్యశాలలోని క్వారంటైన్ వార్డుకు ఫ్యాన్లు మరియు బెడ్లు ఉచితంగా అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదవారి నుండి పార్కింగ్ ఫీజు వసూలు చేయటం సమంజసం కాదని భావించి 3 సంవత్సరాల పాటు సొంత ఖర్చుతో ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలానే ఆసుపత్రిలో ఉచిత త్రాగునీరు ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. 2021లో వచ్చిన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు బట్టలు, నిత్యావసర సరుకులు అందించారు. చిత్తూరు నగరంలో మున్సిపాలిటీ వారు వీధి వర్తకులు, మార్కెట్ వ్యాపారులు, రవాణా వాహనాల నుండి వసూలు చేస్తున్న రోజువారీ రుసుమును 3 ఏళ్ల పాటు వసూలు చేయకూడదని సొంత నిధులు చెల్లించారు. ప్రతి ఏటా ముస్లిం సోదరులకు రంజాన్ పండగ సందర్భంగా రంజాన్ తోఫా పేరిట నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు. అలానే ప్రతి ఏటా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెరిగే విధంగా గత 2 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. క్రీడాకారులకు ఉచిత భోజనంతో పాటు కిట్లను కూడా ఉచితంగా అందించారు. సొంత ఖర్చుతో చిత్తూరులోని వీధి వ్యాపారులకు 100 తోపుడు బండ్లను అందించారు. ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయన సొంత భూమి 3 ఎకరాల్ని దానం చేసి స్మార్ట్ డీవీ పేరిట దేశంలోనే మొట్టమొదటిసారిగా రూరల్ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించి స్థానిక యువతకు సొంత ఊర్లోనే 4000 ఉద్యోగావకాశాలు కల్పించారు. గుడిపాల సర్పంచ్ నారాయణమూర్తి గారు చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 10 లక్షల రూపాయలు అందించడమే కాకుండా వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా ఈయనే తీసుకున్నారు. 20 లక్షల రూపాయల సహాయంతో శివానంద పిరమిడ్ సెంటర్ పేరిట యోగా సెంటర్ను ఏర్పాటు చేశారు. మనం చూశాం, గుడిపాల మండలంలో ఏనుగు దాడి జరిగిన తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకుని చనిపోయిన వారికి 4 లక్షల రూపాయలు మరియు గాయపడ్డ వారికి 50,000 రూపాయలు అందించారు. చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న దాదాపు 3,500 మంది ఆటో మరియు లారీ డ్రైవర్లకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి 4 జతల యూనిఫామ్లు మరియు కుట్టుకూలి కోసం 1000 రూపాయలు అందించారు. చిత్తూరు నియోజకవర్గం కైలాసపురంలో ఏర్పాటు చేస్తున్న గ్యాస్ ఆధారిత ఎలక్ట్రిక్ దహన వాటికకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు మంచినీటిని అందించేందుకు మొత్తం 15 మినరల్ వాటర్ ప్లాంట్లను స్థాపించి తాగునీరు అందిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చేందుకు నియోజకవర్గంలోని అన్ని దిక్కులకు వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నారు. అంతిమయాత్ర కూడా గౌరవంగా జరగాలనే ఉద్దేశంతో చిత్తూరు రూరల్, గుడిపాల మండలాల్లో 2 ఫ్రీజర్ బాక్సులు మరియు చిత్తూరు నగరంలో 2 మహాప్రస్థాన వాహనాలు మరియు 4 ఫ్రీజర్ బాక్సుల్ని ఏర్పాటు చేసి ఉచితంగా సేవల్ని అందిస్తున్నారు. ప్రతి పేదవాడి కడుపు నిండాలనే మహాసంకల్పంతో జగనన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు 600 మందికి ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. మన సీఎం వైఎస్ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని 54,000 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలోని 500 మంది పాస్టర్లకు బట్టలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఓవర్ బ్రిడ్జ్లు, కట్టమంచి రోడ్, చవటపల్లి రోడ్ మరియు ఇతర రోడ్లు ఆయన సొంత నిధులతో వేయించారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా నిత్యం ప్రజల్లో ఉంటూ జనం కోసం పాటుపడే మన ప్రియతమ నాయకులు శ్రీ ఎంసీ విజయానందరెడ్డి గారిని ఫ్యాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన.